మెంటరింగ్ చేసినప్పుడు తన మెంటరింగ్ చేసిన స్టూడెంట్స్ ఐఏఎస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అది మనకు మీరు కాలక్రమేణా తెలుస్తూ ఉంటుంది, అంటే మన ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు చెప్తూనే ఉంటాం. తర్వాత తను కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక ర్యాంకర్గా కూడా నిలబడిన వారే. సో ఇదే కాకుండా మీరు మిగతా సబ్జెక్టులకు కూడా తీసుకునే వరకు, ఇప్పుడు ఆంథ్రోపాలజీ కానీ సోషియాలజీ కానీ ఆప్షనల్స్కి వచ్చే వరకు ఒక బెస్ట్ టీం అనేది మన దగ్గర ఉంది. ప్రధానంగా ఈరోజు పాపులర్ ఆప్షనల్స్ అనుకునే మీరు పొలిటికల్ సైన్స్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఆంథ్రోపాలజీ కానీ, సోషియాలజీ కానీ, మీరు ఆప్షన్లో ఏదైనా తీసుకోండి, ఇది ఒక 500 మార్కులు ఉంటుంది. కంపారిటివ్లీ జనరల్ స్టడీస్ అయినప్పుడు ఒక స్టిపులేటెడ్ సిలబస్ అనేది దీనికి ఉంటుంది. మీరు దీని మీద బాగా ఫోకస్ చేయగలిగితే ఒక 300 మార్కులు తెచ్చుకోగలిగితే డెఫినెట్గా మీకు సర్వీస్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. ఎగ్జాంపుల్ మీరు పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నారనుకోండి, అది మీకు జిఎస్లో యూజ్ అవుతుంది, ఎథిక్స్లో యూజ్ అవుతుంది, అదేవిధంగా జనరల్ ఎస్ఎల్, అంటే ఇంటర్లింకింగ్గా కొంత యూజ్ అనేది అవుతుంది ఖచ్చితంగా. డెఫినెట్లీ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో మన ఫ్యాకల్టీ అనేది ఇండియాలో ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో చెప్తున్న వాళ్ళే అని మాత్రమే కాకుండా వీళ్ళు మన దగ్గర మాత్రమే చెప్తున్నారన్నది మాత్రం గర్వంగా చెప్పగలను. దాంతోపాటు ఖచ్చితంగా మీరు పాస్ అవ్వడానికి, ఎగ్జామ్ పాస్ అవ్వడానికనే చెప్తున్నాను, ఒక మంచి వెహికల్ లాగా వీళ్ళు మీకు పనిచేస్తారు. దీంతో ఇంకో అడ్వాంటేజ్ అంటే మీకు కంపారిటివ్లీ వేరే దగ్గర చూసిన దానికంటే ఫ్యాకల్టీ చాలా వరకు అవైలబిలిటీలో ఉంటారు. మీకు అదొక అడ్వాంటేజ్గా నేను ఖచ్చితంగా మీకు చెప్పగలను. సో ద బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. వీళ్ళు ర్యాంక్ ప్రొడ్యూసర్సే కాదు, సీరియస్ యాస్పిరెంట్స్గా కూడా ఉన్నారు. కాబట్టి ఒక యాస్పిరెంట్గా వాళ్ళకి అనుభవం ఉంది, ఒక ఫ్యాకల్టీగా అనుభవం ఉంది. మిమ్మల్ని ఎట్లా పాస్ అవ్వాలో మార్గం చూపగలిగిన ఇది కూడా శక్తి కూడా వాళ్ళకు ఉంది అని నేను చెప్పాను.